హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను RC16 మూవీ యొక్క కొన్ని అప్డేట్స్ అనేవి వచ్చినాయంటే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ వచ్చి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక RC16 మీకు తెలిసిందండి, బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తుంది. రామ్ చరణ్ హీరో, జాన్వీ కపూర్ హీరోయిన్. ఇక మూవీ గురించి డిస్కస్ చేసుకుంటే మూవీ అనేది భారీ ఎత్తున షూటింగ్ అనేది జరుగుతుందండి. మంచి పెద్ద పెద్ద కాస్టింగ్, కర్ణాటక ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేస్తారు మన బుచ్చిబాబు గారు. అక్కడి నుంచి కూడా యాక్టర్స్ ప్లస్ మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కూడా కన్ఫర్మ్ చేసేసినారని చెప్పి వచ్చిందండి టాక్. ఇక అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారు. మేబీ మూవీ అనేది ఒక ఎత్తులో తీసుకెళ్దాం అనుకుని ప్లాన్ చేస్తాను. మీకు తెలిసిన బుచ్చిబాబు గారు డైరెక్షన్ ఎంత బాగుంటుందో. ఫస్ట్ మూవీతోనే 100 crores మార్కెట్ని టచ్ చేసిన బుచ్చిబాబు గారు. ప్లస్ హీరో కూడా ఫస్ట్ మూవీయే, హీరోయిన్ కూడా ఫస్ట్ మూవీయే. అందరు ఫస్ట్ ఉన్నా కానీ 100 crores టార్గెట్ టచ్ చేసిన మూవీ అండి ఉప్పెన. అర్థం చేసుకోండి, అంత డైరెక్షన్ బాగుంటుంది అయింది. అదే ఎక్స్పెక్టేషన్ దీన్ని కూడా. అందుకే దీన్ని స్టోరీ పరంగా కూడా చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్లస్ అదే కాకుండా మనకి సినిమాటోగ్రఫీ ఆ విధంగా కూడా చాలా చేంజెస్ అనేవి చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ప్లస్ దీంట్లో మెయిన్ ఏం కదండి, హీరో మనకు ఒక కబడ్డీ ప్లేయర్లాగా కనిపిస్తారని చెప్పి టాక్ అయితే ఉంది. ఆయన కూతకెళ్తే ఎదురోడి వెన్నులో వణుకు పుడుతుంది అంటండి, అంత తోపు కబడ్డీ ప్లేయర్ అని టాక్ అయితే వచ్చింది. ప్లస్ దీంట్లో ఒక పీరియాడిక్ టచ్ అనేది కూడా ఉంటుంది అని అన్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రజెంట్ జనరేషన్లో రన్ అవుతున్న మూవీ అయితే హెచ్డీలో చూపిస్తారు. ప్లస్ పీరియాడిక్ టచ్ వచ్చేది పాతకాలం ఉంటాయి కానీ మనకి రీల్స్ ఫిలిమ్స్ అంటారు, ఫిలిమ్స్ షూట్ చేస్తారు, రీల్స్ కింద వెళ్తాయి 16 days 14 days అంట. ఆ రకంగా దాన్ని షూట్ చేస్తున్నారు. పాత పురాతనపు కెమెరాను తీసుకొచ్చి షూట్ చేస్తున్నారు అని అయితే టాక్ అయితే మనకు వచ్చింది. మేబీ అయ్యి ఉండొచ్చు, పక్కా తీస్తారు. ఎందుకంటే ఆయన చాలా అన్నాడు, RC16 అనేది ఒక రేంజ్ మూవీ. ప్లస్ మీరు ఎప్పుడు ఇలాంటి స్టోరీని ప్లస్ ఇలాంటి టేకింగ్ని చూడలేదు అని కూడా చాలామంది అన్నారు. ప్లస్ ఆయన కూడా అన్నారు. ప్లస్ రామ్ చరణ్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్తో ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్తో కొంచెం బ్యాక్వర్డ్ అయినా కానీ పక్క ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అనేది కొడతారని చెప్పి నమ్మకం. చాలామంది ఎందుకో ఈ మూవీ గురించి పెద్ద హైప్ అనేది ఎవరు క్రియేట్ చేస్తలేరు. మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. హైప్ క్రియేట్ చేయకపోయినా మూవీ అనేది హైప్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది దాని అంతా అదే. ఇక ఇంకోటి ఏంటంటే, ఫైట్స్ కూడా ఏనుగుతో ఒక ఫైట్ అంటున్నారు. అది కూడా చాలా భారీ ఎత్తుగా ట్రై చేస్తున్నారు. ఏనుగుతో ఒక ఫైట్ అంటున్నారు. ప్లస్ అది కాకుండా మనకి 5 songs ఉంటాయి అంటున్నారు. సాంగ్స్ ఏ రకంగా ఉంటే అర్థం చేసుకోవాలి. ఇక ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. చూద్దాం సాంగ్స్ ఎట్లా ఉంటాయో. ప్లస్ ఫైట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి అంటున్నారు. మాస్ యాంగిల్, క్లాస్ యాంగిల్ అన్నీ చూపిస్తారు అని అంటున్నారు. 5 songs అయితే అంటున్నారు. చూద్దాం సాంగ్స్ ఎట్లా ఉంటాయో. ఇక ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకుంటున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మూవీ ఇప్పుడు వరకు మనకి గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా, టీజరు, ఏ అప్డేట్స్ రాలేవండి. షూటింగ్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ అయితే నడుస్తూనే ఉన్నాయి ఇంకా ప్రయత్నాలు. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ గురించి ఏ అప్డేట్స్ వస్తున్నా ప్రతి ఒక్కటి మీ ముందు డిస్కస్ చేస్తానండి. ఇలాంటి అన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.